హలో ఫ్రెండ్స్, క్రియేటివ్ క్లూస్కి స్వాగతము. ఈరోజు మనం ఆరెంజ్ ఫ్లవర్ చేసుకోబోతున్నామండి. కలర్ ఏదైనా తీసుకోవచ్చండి, అది మన చాయిస్ని బట్టి ఉంటుంది. చూడండి, ఇలా ట్రయాంగిల్ షేప్ కట్ చేసేసుకోవాలి. షేప్ కూడా మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు, ఏ షేప్ అయినా పర్వాలేదు. కావాల్సింది ఆర్గన్జా క్లాత్, ఆరెంజ్ కలర్ ఆర్ ఎనీ కలర్, గ్రీన్ టేప్, సీజర్, థ్రెడ్, బైండింగ్ వైర్. ఇవేనండి బైండింగ్ వైర్. ఈ వస్తువులతో ఒక అందమైన ఫ్లవర్ని తయారు చేద్దాం. చూడండి, ఇలా ట్రయాంగిల్ షేప్ని తీసుకొని ఈ కింది వైపు ఈ విధంగా వచ్చేటట్టుగా మనం కింది నుంచి ఇలా పెట్టుకుంటూ రావాలండి. ఇలా పెట్టుకొని కొంచెం బొట్టన వేలితో నొక్కేసి జస్ట్ ఇలా నొక్కేసి దారంతో ఫ్లవర్ని చుట్టుకోవడమే. ఇదే విధంగా మరికొన్ని పెటల్స్ని కూడా బైండింగ్ వైర్కి వేసి చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకోవడం వల్ల ఏంటంటే టైట్గా ఉంటుంది ఫ్లవర్ అనేది. ఇది వాషబుల్ కూడా అండి. పిల్లలకి సమ్మర్లో ఇది ఒక యాక్టివిటీలా కూడా పనిచేస్తుంది. నేర్పించండి మరి. ఇదే విధంగా ఇంకొక పెటల్ని కూడా తీసుకొని ఇలా ఇంకొక పెటల్ని కూడా అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా ముడి వేసేసుకోవాలి. ఆ తర్వాత పెటల్స్ని ఇలా విప్పినట్టుగా అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా పెటల్స్ని విచ్చుకున్నట్టుగా చేసుకోండి. షేప్ ఎలాగైనా తీసుకోవచ్చండి. డౌన్వర్డ్స్ అయినా తీసుకోవచ్చు, అప్వర్డ్స్ అయినా తీసుకోవచ్చు. ఆ తర్వాత గ్రీన్ టేప్ని చుట్టేసుకోవాలి. కొంచెం గమ్ పెట్టేసి ఇలా గ్రీన్ టేప్తో బైండింగ్ వైర్కి చుట్టేసుకోవాలి. ఇలా పైనుండి కింది వరకు రోల్ చేస్తూ కింది వరకు చుట్టేస్తూ రావాలి. అయిపోతుందండి. దీన్ని మనం ఎలాగైనా అరేంజ్ చేసుకోవచ్చు. టేబుల్ పైన, టీవీ స్టాండ్ దగ్గర ఎలాగైనా డెకరేట్ చేసుకోవచ్చు. మీరు కూడా పిల్లలతో ఇలాంటి యాక్టివిటీ చేయించారంటే సమ్మర్లో వాళ్ళకి కొంచెం రిలాక్సింగ్గా కూడా ఉంటుంది. వాళ్ళు కొత్తది కూడా నేర్చుకున్నట్టుగా ఉంటుంది. చూడండి, ఇలా గ్రీన్ కలర్ పెటల్స్ని కూడా లీఫ్ షేప్ కట్ చేసేసుకొని గ్రీన్ దారంతో లేదా ఫెవిస్టిక్తో కానీ ఫెవికోల్తో కానీ స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత
మరొకసారి టైట్గా ఉండడానికని దారంతో ఇలా ముడి వేసేసుకోవాలి చుట్టేసి. చూడండి ఫ్రెండ్స్, ఫ్లవర్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత అందంగా ఉందో. ఇదే విధంగా మరికొన్ని పెటల్స్ని కూడా బైండింగ్ వైర్కి వేసి చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకోవడం వల్ల ఏంటంటే టైట్గా ఉంటుంది ఫ్లవర్ అనేది. ఇది వాషబుల్ కూడా అండి. పిల్లలకి సమ్మర్లో ఇది ఒక యాక్టివిటీలా కూడా పనిచేస్తుంది. నేర్పించండి మరి. ఇదే విధంగా ఇంకొక పెటల్ని కూడా తీసుకొని ఇలా ఇంకొక పెటల్ని కూడా అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా ముడి వేసేసుకోవాలి. ఆ తర్వాత పెటల్స్ని ఇలా విప్పినట్టుగా అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా పెటల్స్ని విచ్చుకున్నట్టుగా చేసుకోండి. షేప్ ఎలాగైనా తీసుకోవచ్చండి. డౌన్వర్డ్స్ అయినా తీసుకోవచ్చు, అప్వర్డ్స్ అయినా తీసుకోవచ్చు. ఆ తర్వాత గ్రీన్ టేప్ని చుట్టేసుకోవాలి. కొంచెం గమ్ పెట్టేసి ఇలా గ్రీన్ టేప్తో బైండింగ్ వైర్కి చుట్టేసుకోవాలి. ఇలా పైనుండి కింది వరకు రోల్ చేస్తూ కింది వరకు చుట్టేస్తూ రావాలి. అయిపోతుందండి. దీన్ని మనం ఎలాగైనా అరేంజ్ చేసుకోవచ్చు. టేబుల్ పైన, టీవీ స్టాండ్ దగ్గర ఎలాగైనా డెకరేట్ చేసుకోవచ్చు. మీరు కూడా పిల్లలతో ఇలాంటి యాక్టివిటీ చేయించారంటే సమ్మర్లో వాళ్ళకి కొంచెం రిలాక్సింగ్గా కూడా ఉంటుంది. వాళ్ళు కొత్తది కూడా నేర్చుకున్నట్టుగా ఉంటుంది. చూడండి, ఇలా గ్రీన్ కలర్ పెటల్స్ని కూడా లీఫ్ షేప్ కట్ చేసేసుకొని గ్రీన్ దారంతో లేదా ఫెవిస్టిక్తో కానీ ఫెవికోల్తో కానీ స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత మరొకసారి టైట్గా ఉండడానికని దారంతో ఇలా ముడి వేసేసుకోవాలి చుట్టేసి. చూడండి ఫ్రెండ్స్, ఫ్లవర్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత అందంగా ఉందో.